ఒంగోలు గుంటూరు రోడ్లోని పిఏజీ ఫంక్షన్ హాల్లో క్రెడాయి ఆంధ్రప్రదేశ్ తొలి వార్షిక జనరల్ బాడీ మీటింగ్ 2025-27 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి క్రెడాయి అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రెడాయి ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగ అభివృద్ధికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పలు కీలక సంస్కరణలు చేపడుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి క్రెడాయి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇటీవల జీఎస్టీ రేట్లు తగ్గించడం, రిజిస్ట్రేషన్ ఛార్జీల తగ్గింపునకు చర్యలు తీసుకోవడం రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఊతమిచ్చాయి. ముఖ్యంగా సిమెంటు, గ్రానైట్, మార్బల్ వంటి నిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ స్లాబ్స్ను 28% నుండి తగ్గించడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గాయని, ఈ లాభం వినియోగదారులకు నేరుగా చేరేలా చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో భవన నిర్మాణ రంగానికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. త్వరలోనే సానుకూల ఫలితాలు వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల గృహకళ నిజం కావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రత్యక్ష ప్రయోజనాలు కల్పించాయని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో క్రెడాయి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అడగలేదండి, ఓన్లీ మన క్రెడాయి నుంచి మాత్రమే సజెషన్ ఇచ్చాము. దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తూ మనం సిఆర్డీ నుంచి కూడా ఎవరైనా సిఆర్డీ అడిగారంటే అడిగితే వారిని కూడా లెటర్ తెప్పించామండి. సిఆర్డీ నుంచి కూడా టీటీసీబీ లెటర్ పంపించాము. దాన్ని కూడా కన్సిడర్ చేసి అతి తొందరలో దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అట్లాగే ఇంకొక 2-3 పాయింట్లు, నాన్ హైరైజ్ బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడ దాటి 4000 స్క్వేర్ మీటర్స్ దాటి ఉంటాయో వాటిని 30 ఫీట్ రోడ్స్ అలౌ చేయాలని చెప్పి, అట్లాగే గ్రామకంఠం ఓల్డ్ బిల్డప్ ఏరియాస్లో 30 అడుగుల రోడ్డు ఉంటే మనకి 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఎవరైనా ఇండివిజువల్గా కూడా ఎటువంటి పర్సనల్ రివ్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళు మేకప్ చేసి దాంట్లో సజెషన్స్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు చాలాసార్లు అడుగుతున్నారు కూడా. అలాగే మనకు ఈ జేడీ జాయింట్ అవ్వకుండా ఎలిమినేషన్ రేపు 31వ తారీఖున మన ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మన అందరికీ నోటీసులు ఇస్తున్నారంటే ఎవరికి అప్లికేషన్ కట్టకపోతే. సో అది 21, 22, 23, 24 దాకా జరిగిన జాయింట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎవరైనా ట్యాక్సెస్ కట్టకపోతే అది నోటీసులు ఇవ్వబోతున్నారు. సో మా జాబ్
చూశాను. ఒక వైజాగ్ నుంచి తప్ప అంటే నాకు తెలిసి ఇంత చక్కగా ఏపీకి దాని సొల్యూషన్ తీసుకొచ్చి ఏదైనా పద్ధతి ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇమీడియట్లీ సో ఏ చిన్న ఇష్యూ లేకుండా చక్కగా మీటింగ్ జరగకపోతే అలాగే మన మార్కెట్ కూడా బాగుంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చక్కగా నడుస్తుంది. ఒక వైజాగ్ తప్ప నేను చెప్తారండి అశోక్ గారు. అంగన్వాడీ నెల్లూరు ఒక్కొక్కటి ఒంగోలు ఒక్కొక్కటి తిరుపతి ఒక్కొక్కటి. To attend this meeting and make a grand success. Our branded partners, including sponsors who support, made this event to be a grand success. Our heartfelt thanks to them. Deep appreciation to the organization committee volunteers for this helpful and to keynote speakers and panelists. Thank you for your research presentation, which will guide our future efforts and collaboration for the benefit of the industry and communities that we serve. ఈరోజు క్రీడా ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగు క్రీడా ఒంగోలు చాప్టర్ హోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి 22 చాప్టర్లో ప్రెసిడెంట్ సెక్రటరీస్ అదర్ రిప్రజెంటేటివ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. దీనిలో ఎవ్రీ 2 monthsకి మేము క్రీడా ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ ఎంసీ మీటింగ్ కండక్ట్ చేసి దీనిలో గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోస్ కానీ మెమోస్ కానీ మెంబర్స్ని ఇన్ఫామ్ చేసి వాళ్ళు సెన్సిటైజ్ చేస్తాం. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎంఏడి ఇష్యూస్ కానీ రెరా కానీ అలాగే రిజిస్ట్రేషన్ కానీ బిజినెస్ సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉంటే కనుక ఆ చాప్టర్ కన్సర్న్స్ ఈ వేదిక ద్వారా మాకు రిప్రజెంట్ చేయడం, దాన్ని మళ్ళీ మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి దాని యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఎంసీ మీటింగ్స్ ఉపయోగపడతాయి. బట్ రీసెంట్గా చూస్తుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేరియస్ జీవోస్ ఇష్యూ చేయడం జరిగింది. మెయిన్ నాలా అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న పరిధి, దాన్ని రివోక్ చేసి దాని ప్లేస్లో లోకల్ బాడీస్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య జిఎస్టీ కూడా రెజ్యూమ్ సిమెంట్ మీద 28%, 18% తగ్గించడం, మిగిలిన కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఏది కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉన్నాయి దాని మీద ప్రైసెస్ తగ్గించడం, ఇవన్నీ కూడా కాస్త రియల్ ఎస్టేట్ సెక్టర్కి మంచి ఓతం ఇస్తుందని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. మరి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సంబంధించి దానిలో కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉన్నది 5%ని దాన్ని మళ్ళీ సెక్షన్ 16 ప్రకారం 4% రీఎంబర్స్ చేసుకునే సదుపాయం, డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీద 5% స్టాంప్ పెట్టి 1% చేయడం, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ దానికి ఒక బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. మిగిలిన ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి ఇష్యూస్లో ఈ ఫీజెస్ హైరైజ్ బిల్డింగ్స్లో ఫీజెస్ వేరియస్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే సెట్ బ్యాక్స్ తగ్గించడం, రీసెంట్గా మరి క్యాబినెట్ మీటింగ్లో కానీ అసెంబ్లీ సెషన్స్లో కానీ ఈ బిల్లు అప్ టు 24 మీటర్స్కి వరకు నాన్ హైరైజ్ బిల్డింగ్స్గా అబౌట్ 24 మీటర్స్ని హైరైజ్ బిల్డింగ్స్గా ప్రకటించడం. ప్రీవియస్గా ఇది 18 మీటర్స్ ఉండేది హైరైజ్ బిల్డింగ్స్, దాన్ని 24 మీటర్స్ అండ్ అబౌవ్ ఉన్నదాన్ని హైరైజ్ బిల్డింగ్స్. దీనివల్ల ఏంటంటే కొంచెం అప్రూవ్స్ అయ్యి క్విక్కర్ రావడానికి, అలాగే కాస్త కన్స్ట్రక్షన్స్ కూడా కొంచెం స్లాబ్స్ హైట్ పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ బుడ్డిగా శ్రీనివాసు, చైర్మన్ క్రెడై ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈరోజు క్రెడై ఒంగోలు చాప్టర్ ఆధ్వర్యంలో మా క్రెడై ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బిల్డింగ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనేక రిఫార్మ్స్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలందరికీ కూడా ప్రత్యేకంగా మా క్రెడై ఏపీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. స్టిల్ ఈ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తొందరలోనే సానుకూలమైనటువంటి పరిష్కారాలు లభిస్తాయన్న ఆశాభావంతో ఉన్నాం.
అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ మధ్యకాలంలో జిఎస్టీ రేషనలైజేషన్ తీసుకురావడం ద్వారా కూడా భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సామగ్రి విషయంలో చాలా సిమెంటు, గ్రానైటు, మార్బుల్ స్లాబ్స్ ఇలాంటి అనేక అంశాల్లో జిఎస్టీ స్లాబ్స్ 28 నుంచి 18%కి, 18 నుంచి 5%కి తగ్గించడం ద్వారా కూడా మా కన్స్ట్రక్షన్ కాస్ట్ కొంత తగ్గడం జరిగింది. ఈ బెనిఫిట్ని మేము ఖచ్చితంగా మా కన్జ్యూమర్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్డింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్న సందర్భంలో రెండు ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. స్టిల్ ఇంకా ఎవరైతే మిడిల్ క్లాస్ హోమ్ బయర్స్ ఉన్నారో వాళ్ళ వైపు నుంచి చాలా డిమాండ్స్ ఉన్నాయి. సో చాలా డైరెక్ట్ బెనిఫిట్స్ ఇంకా హోమ్ బయర్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఫ్లాట్ పర్చేస్ చేస్తున్నటువంటి ఒక మిడిల్ క్లాస్ హోమ్ బయర్కి 5% జిఎస్టీ ఛార్జ్ చేస్తున్నారు. 1% కూడా ఉంది ఒక కేటగిరీ, కానీ అది ఎప్పుడో 8 years బ్యాక్ ఫిక్స్ చేశారు. 45 lakhs లోపు ఉన్న ఫ్లాట్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లాట్ కాస్టులు కూడా పెరుగుతూ వస్తున్న సందర్భంలో సో మేము ఆ లిమిట్ని 90 lakhs చేసి ఆ 1% కేటగిరీలోకి తీసుకురామని చెప్పడం జరిగింది. సో ఆ 4% తగ్గింపు బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా హోమ్ బయర్కి వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ బై మిడిల్ క్లాస్ హోమ్ బయర్స్ యొక్క డ్రీమ్స్ నెరవేరడానికి మరింత అవకాశం పెరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారిని. థ్యాంక్ యూ.